హై కొలెస్ట్రాల్ మనం ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా చూస్తున్నాము. సో, దాని గురించి మనం మాట్లాడదాం అనుకుంటున్నాను అండి. హలో అండి. నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనో హాస్పిటల్స్ కొంపల్లి. సో, హై కొలెస్ట్రాల్‌ని మనం డిస్లిపిడీమియా అంటాము. సో, నౌఎడేస్ చాలా యంగ్ పేషెంట్స్‌లో కూడా మనం హై కొలెస్ట్రాల్ చాలా కామన్‌గా చూస్తున్నాము. దీనికి మెయిన్ రీజన్స్ జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఐటెమ్స్ ఇలాంటి ఫుడ్ ఇంటేక్స్ వల్ల మనం కామన్‌గా చూస్తున్నాము. సో, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హై కొలెస్ట్రాల్? ఒకటి మనకి హై కొలెస్ట్రాల్ అనేది మనకి ఎలా తెలుసుకుంటామంటే బ్లడ్‌లో ఒక టెస్ట్ ఉంటదండి. లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో, దాంట్లో మనకి చాలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఎల్‌డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, వీఎల్‌డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అండ్ దెన్ హెచ్‌డీఎల్ విచ్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్, ఇవన్నీ వాల్యూస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఈ టెస్ట్ ద్వారా మనకి కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చండి. ఇది బ్లడ్‌లోనే తెలుస్తుంది. సో, చాలా మంది డౌట్ అడిగేది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కడ ఫ్యాట్‌లో ఉందా? ఎక్కడ ఉంది? అది కామన్‌గా అడుగుతూ ఉంటారు. సో, ఈ హై కొలెస్ట్రాల్ అనేది మనకి సీరం బ్లడ్‌లో తెలుస్తుందండి. సో, దాని కారణాలు వచ్చేసి మోస్ట్ కామన్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. ఒకవేళ ఫ్యామిలీలో కుటుంబంలో గనుక హెరిడిటరీ ఉంటే గనుక ఈ హై కొలెస్ట్రాల్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఇంకా నెక్స్ట్ కామన్ వచ్చేసి మన డైటరీ అండి. సో, డైట్‌లో గనుక ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం లైక్ పిజ్జాస్, బర్గర్స్, డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, ఘీ, ఆయిల్, స్వీట్, షుగర్స్ ఇలాంటి దాంట్లో హై కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, అందుకే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. అది కాకుండా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అట్‌లీస్ట్ ఐ వుడ్ సే 45 minutes per day, 5 days a week is physical activity is very much important. So, ఇది కాకుండా మాక్సిమం హోమ్ మేడ్ ఫుడ్స్ తినడానికి చాలా. సో, మేక్ ష్యూర్ యూ హ్యావ్ హోమ్ మేడ్ ఫుడ్స్. లిమిట్ ఆయిల్ ఇంటేక్, అవాయిడ్ ఘీ అండ్ maximum have to try to have good protein foods, avoid high carbs and trans fat and ఈ ఫ్యాట్స్ చాలా అవాయిడ్ చేస్తే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగకుండా ఆర్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చండి. ఈ టెస్ట్ చేసి మనం యూజువల్గా ఒక కట్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. ఎల్డిఎల్ మన టార్గెట్ యూజువల్లీ లెస్ దెన్ 100 ఉండాలి. సో, ఈ రేంజ్లో కనుక లేకపోతే ఫస్ట్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ బార్డర్ లైన్ హై లెస్ దెన్ 110 వీ ఆస్క్ దెమ్ టు డూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అవాయిడ్ దీస్ ఫుడ్స్. మళ్ళీ ఫాలోఅప్లో రమ్మని చెప్తాము 3 months తర్వాత. ఒకవేళ కనుక సేమ్ వాల్యూస్ అబోవ్ 100 ఎల్డిఎల్ అబోవ్ 100 ఉన్నా, సో వీ ఆస్క్ దెమ్ టు స్టార్ట్ ఆన్ టాబ్లెట్స్. వాట్ ఆర్ ద టాబ్లెట్స్ అంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి, స్టాటిన్స్ అంటాం. సో, దీస్ ఆర్ ద మెడికేషన్స్ విచ్ వీ యూస్ ఫర్ డిస్లిపిడీమియా. ఈ మెడికేషన్స్ మీద పెట్టి దెన్ వీ ఆస్క్ దెమ్ టు ఫాలో అప్ ఎవ్రీ 3 months. But most important is lifestyle modification, which is regular physical activity at least 45 minutes per day for 5 days and avoid trans fat and saturated fatty acids like oil, ghee, sweet, sugars ఇలాంటి అవాయిడ్ చేసి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసి అండ్ హోమ్ మేడ్ ఫుడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ బయట తినే ఫుడ్స్లో అన్నిట్లో మ్యాక్సిమం దే కీప్ యూజింగ్ ద సేమ్ ఆయిల్ విచ్ ఈస్ వెరీ డేంజరస్. దాని ద్వారా చాలా కామన్గా మనం ఈ హై కొలెస్ట్రాల్ నేను చూస్తున్నాం. సో, ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసి రెగ్యులర్ యాక్టివిటీ చేసి ఒకవేళ మెడికేషన్స్ ఇస్తే రెగ్యులర్గా వాడి హై కొలెస్ట్రాల్ అని కంట్రోల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కొలెస్ట్రాల్ కనుక హై ఉంటే దాంతో వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి అంటే మెయిన్గా మనం ఈ హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ కొలెస్ట్రాల్ వల్లనే అండి. సో, చాలా యంగ్ పేషెంట్స్లో మనం ఈ హార్ట్ ఇష్యూస్ కానీ బ్రెయిన్ ఇష్యూస్, స్ట్రోక్స్ చాలా కామన్గా చూస్తున్నాం. సో, దానికి మెయిన్ రీజన్ ఈజ్ హై కొలెస్ట్రాల్. సో, అందుకే కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద డైట్, అదర్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ స్మోకింగ్. ఒకవేళ కనుక స్మోకింగ్ కనుక చేస్తే కనుక ఫస్ట్ థింగ్ దే హావ్ టు డూ ఇస్ క్విట్ స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ వన్ స్ట్రాంగ్ రీజన్ ఫర్ హై కొలెస్ట్రాల్. సో, మేక్ ష్యూర్ క్విట్ స్మోకింగ్, లిమిట్ ఆల్కహాల్ ఇంటేక్ అండ్ డూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. డెఫినెట్లీ మనం ఈ కాంప్లికేషన్స్ కాకుండా కొలెస్ట్రాల్ నుంచి మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ.